నన్ను ఆడుకో వద్దు వాడి నన్ను ఆడుకో. కాదు గురువు గారు, మీరు పాడితే చాలా బాగుంటుంది స్వామి, మీరు పాడితే చాలా బాగుంటుంది, దయచేసి పాడండి. అసలు ఆ ఇంటర్వ్యూలో చాలా అమాయకంగా అడిగేసరికి చాలా మంది వాస్తవం ఏంటంటే తెలియకే గొర్రెలు అవుతారు కదా. ఎవరు చెడ్డవాళ్ళు అయిపోయి గొర్రెలు అయిపోయారని కాదు, బుర్ర తక్కువ వాళ్ళంతా గొర్రెలు అవుతారు, అంతకుమించి చేయలేదు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరొచ్చినా మీరు సీరియస్గా కాకుండా సిల్లిగా తీసుకుని వాళ్ళకి చిల్లి పెట్టి పంపించేయండి. ఎక్కడ పెట్టాలన్నది నాకు తెలియదు, మీకు తెలుసు అంతే. డాడీ 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 ఏంటి డాడీ, వాడికే డాడీ ఎవరు తెలవదు తప్పుతుంది, డాడీ డాడీ అంటాడు కోడిగాడు. అందుకే మీరు అసలు వాళ్ళ డాడీ ఎవరో అడగండి, అయిపోతుంది. నేను వాడు ఎవడో వచ్చి ఏదో వాట్సాప్లో కామెంట్ చేసి ఇచ్చాడు, సార్ మీ పేరు మీకు తెలుసుగా నా భాష ఒకసారి చెప్తా ఒకసారి చెప్పింది. నేను చెప్పాను ఒకడా బైబిల్లో నీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఉంటే వెంటనే ఫోన్ చేసి ఈ మెసేజ్ రెడీగా ఉంటుంది అనమాట, ఫోన్ చేయండి అని. ఒక్కరు కూడా చేయడు సార్, వేల మందికి పెట్టాను ఈ మెసేజ్. నేను డబ్బులు అడగలే, ఆస్తి అడగలే, పొలం అడగలే, ఫ్లాట్ అడగలే, బంగారం అడగలే, ఏమడిగాను సార్ ఆ సార్ పేరు చెప్పండి, ఆ సార్ పేరు చెప్పంటే చాలు మొత్తం బేజారైపోతుంది. అందుకని మనం ఏదో పెద్ద ఫిలాసఫీ బుక్కులంతా చదివేసి మార్క్ 16 అసలు ఏం చెప్పాలి ఈ మురుకులకి ఎందుకండి? నా దగ్గర కంటెంట్ లేదు, కరెంట్ లేదు. అది దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎదుర్కోలేకపోవడానికి కారణం ఏంటంటే మన పెరిగిదానం, మనం తెలుసుకోకపోవడం. అందుకని తెలుసుకుని ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వండి, చాలా ఈజీ. స్వామి వివేకానంద చెప్పారు, హిందుత్వం బలపడిందంటే ప్రపంచంలో జ్ఞానం బలపడినట్లు, హిందుత్వం బలపడిందంటే ప్రపంచంలో సుఖశాంతులు బలపడినట్లు. జై స్వామి వివేకానందకి. పాలబట్టి ఉపన్యాసంలో వెళ్ళిపోయారు పాట నుంచి. ఇప్పుడు సో ఈ పరమతాలని కూడా మనం పరమతాల మీద కూడా వాటి గురించి తెలుసుకోవాలి, వాటి గురించి మాట్లాడాలి. పరమతాల గురించి మాట్లాడినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఆలోచన కూడా ఉండాలి కదా. 5 నిమిషాలు మనతో కుమార్ గారు, మామిళ్ళ శివనాగేంద్ర కుమార్ గారు ముచ్చటిస్తారు. వారు బైబిల్ మీద అధ్యయనం చేశారు. ఎక్కువసేపు మాట్లాడరు, మీరు వెంటనే 5 నిమిషాలు అన్నాడు మైక్ లాగేసుకుంటాం, ఏ ఇబ్బంది ఉంటుంది. రండి కుమార్ గారు రండి. వీరితో మీకు తెలుసు వీరెవరో, ఎలా తెలుసు అంటే మన సెల్లోకి వెళ్ళి బైబిల్ పండిట్ 1, 2 అని కొట్టండి. ఇవాళ పెట్టానా రేపు పొద్దున్న 50,000 మంది చూశారు. అది ఈతో చేసిన వీడియోలు 2-3 అప్లోడ్ చేయలే, అది ఆయన లెవెల్. అప్లోడ్ చేస్తే అయిపోతాం, అది అనమాట. బైబిల్ పండిట్ మామూలు కాదు. మామిళ్ళ శివనాగేంద్ర కుమార్ గారు పౌడముక్కలు ఉన్న మంటాడలో ఉంటారు, ఉయ్యూరు పక్కన. వీరికి సర్కార్ అని పేరుంది, పెన్నేము. ఒక 2-3 నిమిషాలు మాట్లాడారు దయచేసి, హిందువులను ఉద్దేశించి ఎలా చైతన్యవంతులు అవ్వాలి, బైబిల్లో ఏమిటి. శ్రీకృష్ణ గారు మనమందరం అన్ని మతాల్లో సమానం అనుకుంటాం. అనుకునే మనం కూడా అన్నమాట, మనకున్న దేవుళ్ళలో అతను కూడా ఒక దేవుళ్ళే అనుకుంటున్నారు అన్నమాట. ఒక దండం కూడా పెట్టుకున్నారు చూడాలి. సో కానీ అన్ని మతాలు ఒకటి కాదు. మన మతంలో అన్నమాట వేరే మతం వాళ్ళని చంపమని కానీ, లేకపోతే వేరే మతం వాళ్ళని హింసించమని, వేరే మతం వాళ్ళని దోచుకోమని ఎక్కడ మన మతంలో. మన మతంలో ఎప్పుడు కూడా అన్నమాట ప్రతి జీవిని మనం మానవత్వంతో చూడాలని ఈ విధంగా ఉంటుంది. కానీ
ఆ మతాలు అంటే మూడే మతాలు అవి. వాటిని అబ్రహామిక్ మతాలు అంటారు, లేకపోతే మొసాయిక్ మతాలు అంటారు. ఈ అబ్రహామిక్ మతాలు అంటే మూడు: ఒకటి జుడాయిజం, రెండు క్రిస్టియానిటీ, మూడు ఇస్లాం. ఈ మూడు మతాల్లో ఉన్న సారాంశం ఒకటి. ఈ మూడు మతాల దేవుళ్ళు ఒకటి. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరికి కనపడట్లేదు సార్, అందుకని పక్కన చెప్పి ఆయన గారు మన ఎక్కడికో తీసుకెళ్తా ఉంటారు. ఇద్దరు కావాలి, ఓకే. జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళ ఈ ఎడారి మతాల్లో అన్నమాట మూడు ఒకే మతం. మోసెస్ అనేవాడు అన్నమాట ఏం చేశాడంటే త్వర అనే పుస్తకాన్ని రాశాడు. ఆ రాయడమే వేరే మతాలను చంపమని ఆ విధంగా అన్నమాట రాశాడు. ఆ త్వర నుంచి పుట్టినవే ఈ మూడు మతాలు, ఈ మూడు పుస్తకాలు కూడా. అందులో అన్నమాట మొదటిది జుడాయిజం. ఈ జుడాయిజం అంటే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలున్నారే, ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా యూదులే. ఆ యూదుల పుస్తకం పేరు తనఖా. వాళ్ళ పేరేంటి? తనఖా. ఈ తనఖా అన్నమాట బైబిల్లో ఆది కాండము, ఈ తనఖా రెండు ఒకటి. ఈ ఆది కాండానికి అన్నమాట క్రీస్తు జోడిస్తే వచ్చేది బైబిల్ అండ్ క్రిస్టియానిటీ. ఈ ఆది కాండానికి మహమ్మద్ జోడిస్తే వచ్చేది ఇస్లాం. కానీ వీడు ఏం చెప్పాడు? మోసేస్తాడు, నువ్వు నమ్మేవాడిని నమ్మకపోతే చంపేమని చెప్పాడు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, యూదులు ఏం చేస్తున్నారు? క్రిస్టియన్స్ చంపుతున్నారు, క్రిస్టియన్స్ యూదులను చంపుతున్నారు, అలానే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చంపుతున్నారు. వీళ్ళలో వీళ్ళే కొట్టుకు వస్తున్నారు ప్రపంచం మొత్తం మీద. కానీ మన దేశంలో మాత్రం వీళ్ళిద్దరూ కలిసి అన్నమాట హిందువుల మీద అన్నమాట ఎదురు తిరుగుతున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అంటే ఎందుకు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఉండే మతం అన్నమాట, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు అవన్నీ కూడా ఫూలిష్ అని వాడికి తెలుసు. వాడు మనల్ని చూసిన వెంటనే వాడు ఏదో అంటరాని వాడిగా ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్ నుంచి బయటపడటం కోసం నన్ను కూడా బుర్రలోకి లాగాలి అనుకుంటున్నాడు. వాడు ప్రతి దాంట్లోనూ ఈవెన్ ఖురాన్లో మీరు చదివి ఉంటారు. ఆ జాకీర్ నాయక్ చెప్పిన మాట కూడా కహా 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 కాఫీ కో పావో వహా ఉస్కు కతల్ కరో అని చెప్పేసి వాడు చెప్పింది. అంటే ఎక్కడైతే కాఫీ అంటే మహమ్మద్ నమ్మని వాడల్లా కాఫీ, ఆ కాఫీ అన్నమాట ఎక్కడ దొరికితే అక్కడ చంపితే నీకు పుణ్యం. నీకు ఎటువంటి పుణ్యం వస్తుంది? అది కూడా అన్నమాట మనం మోక్షం గురించి ఆలోచిస్తాం. వాడు అలా కాదు, వాడికి స్వర్గంలో 72 మంది కన్యలు దొరుకుతారని చెప్పేసి వాడు అన్నమాట ఆ పుణ్య సంప్రాప్తి కోసం వాడు ఏం చేస్తాడంటే మనుషుల్ని పీకలు కోసేటప్పుడు కూడా దేవుడిని తలుస్తాడు. మనం కనీసం ఎలకని చంపేటప్పుడు కూడా దేవుడిని తలపోమం. ఎందుకంటే మనకేదో లోపల బాధగా ఉంటుంది, అదే దాన్ని చంపుతున్నాను కానీ చంపకపోతే బట్టలు కొట్టాను, అందుకని మనం ఏదో చంపాం. కానీ వాడికి ఎలా కాదు, వాడు చంపితే వాడు పుణ్యం. సో మీరందరూ మనమందరం హిందువులందరం కూడా అన్నమాట పక్కలో బల్యం లేకపోతే అన్నమాట ఇంట్లో పాములు పెట్టి బతుకుతున్నట్టే వాళ్ళని మనం పక్కన పెట్టి బతుకుతున్నాం. వాడికి అవకాశం దొరికిందంటే మన చంపటం, ఇంకో మన దోచుకుంటాం ఖాయం. వాళ్ళకి నేర్పిందే అది ఎడారి మతాల్లో ఈ చంపడం దోచుకుంటమే నేర్పారు. సో మీరు ఇప్పుడు నుంచే కూడా సమాయత్తం అవ్వాలి. వాళ్ళని ఎదుర్కోవాలంటే మీలో కూడా క్షేత్రం ఉండాలి. ఆ క్షేత్రానికి సంబంధించి మీరు కూడా అన్నమాట ప్రాక్టీస్ చేయాల్సిందే. వాళ్ళు పోలీసులు ఏం చేస్తారంటే కదా వాళ్ళకి అలవాటు కోసం ఒక ఇసుక బస్తాను కట్టేసి ఆ బాధ్యతతో పుడుస్తూ ఉంటారు. అంటే అవసరం వచ్చినప్పుడు చంపడం కోసం మనం కూడా ఆ విధంగానే చేయాలి. ఆ క్షేత్రం అనేది అన్నమాట ఎప్పుడో నశించిపోయింది. మనకి బుద్ధుడు, జైన్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అహింస అనేసి మన బాగా అన్నమాట మెదడు బ్రెయిన్ వాష్ చేశారు. అఫ్కోర్స్ నాగరికత అభివృద్ధి చెందిందనడానికి మానవత్వమే ఒకటి. మానవత్వాన్ని గుర్తించడమే ఆ స్థాయికి మనం చేరాం. కానీ అన్నమాట దానివల్ల కొన్ని వేల సంవత్సరాలు మన క్షేత్రాన్ని వదిలేయడంతో అన్నమాట పెద్దవాళ్ళందరూ అన్నమాట వచ్చి మన మీద దండయాత్ర చేసి మన వాళ్ళందరినీ చంపేశారు. మన వాళ్ళని చంపుతుంటే సోమనాథ్ దేవాలయం దగ్గర పూజారులు ఆలయంలో కట్టుబడకుండా ఉండడం కోసం కొన్ని వేల మంది అడ్డంగా పడుతుంటే వాళ్ళ మీద నుంచి గుర్రాలు నడిపించి వాళ్ళందరినీ క్రూరంగా చంపారు. చంపిన వీళ్ళు ఎదురు తిరగలేదు. ఆ విధంగా మనం తయారయ్యాం కాబట్టి వీళ్ళందరూ మన మీదకి వస్తున్నారు. మనం ఎదురు తిరిగితే వాడు నిలబడలేదు. సో దానికి సమాయత్తం అవ్వాలి మనం అందరం కూడా.
బైబిల్లో మంచి మంచి విషయాలని చెప్తారండి, కానీ సభాముఖంగా బాగుండదు. తర్వాత పుస్తక రూపంలో తీసుకొస్తారు. స్వామీజీ ఉద్దేశం ఏంటంటే ఒక బుక్లో 3 ఉంటాయండి. ఒకటి భగవద్గీత, ఇంకోటి బైబిల్, ఇంకోటి ఖురాన్. ఇది కంపల్సరీగా ప్రతి హిందూ చదివినట్టుగా తయారు చేయాలి. అంటే కంపారిటివ్ స్టడీ అన్నమాట. అన్నింటినీ విశ్లేషణ చేస్తూ 3 ఉంటాయి: భగవద్గీత, బైబిల్, ఖురాన్. మీకు ఏది కావాలో అది ఎంచుకోమని ఒక కామన్ బుక్ని ఇస్తారు మొత్తం. అది ఒక 3ని కలిపి ఒక పుస్తకంగా వేద్దామండి. అందరూ ఓమనండి. ఆ పుస్తకం ప్రతి హిందూకి ఈ సంస్థ ద్వారా చేసే బాధ్యత ఉంది. ఆ పుస్తకంలో విషయాలు, భగవద్గీతలో కొన్ని శ్లోకాలు మనకు తెలుసు, వేరే వాళ్ళతో చెప్పించుకుందాం. ప్రతి జిల్లాలోకి స్వామీజీ వస్తారు. ప్రతి కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోనూ కమిటీ వేస్తారు. ప్రతి మండలంలోనూ కమిటీలు వేస్తారు. వచ్చే 6 నెలల్లో జరుగుతాయి. చేద్దామా వద్దా? ఓమనండి. ప్రతి జిల్లా ఆల్రెడీ జిల్లా గ్రూపులు ఉన్నాయి కదా, అందరికీ జిల్లా గ్రూప్స్ ఉన్నాయి కదా, ప్రతి జిల్లాకు గ్రూప్ పెట్టాం కదా. జిల్లా గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఒకసారి చేయండి. అంటే మిగతా వాళ్ళు ఎలా వచ్చారని మిగతా ఫోన్లో మాట్లాడొచ్చారా? సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ గ్రూప్స్ పెట్టామంటే ఇవి కూడా తీసుకొస్తాం. అందులోకి కాన్స్టిట్యున్సీ వైజ్గా మన గ్రూప్ వస్తుంది. స్వామీజీ ఆశయం ఏమిటంటే ఒక కాన్స్టిట్యున్సీలో 100 మంది ఉండాలి మన వాళ్ళు. ఇప్పుడు విజయవాడలో 4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో 100 మంది ఉండాలి. ఈ 100 మంది 175 కాన్స్టిట్యున్సీస్లో చెప్పిన టైంకి వెళ్ళి ఎంఆర్ఓకో, ఆర్టీఓకో, కలెక్టర్కో, మినిస్టర్కో, ఎమ్మెల్యేకో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి సింహాలు ఏమైనాయి మాయమైపోయినాయి కదా. అది అవే ఆ సింహాలు అంటే మన సింబల్ ఉంది కదా, అర్థమైందండి మీకు? అందుకే ఇక్కడ పెట్టాం. ఆ సింహాలు ఈ స్వామీజీ తిరిగి తీసుకొచ్చారు. ఇది మిరకల్. అవునా? లోగోలో ఉన్నాయి కదా. సో ఈ సింహాలు మిస్ అయిపోయినాయని 175 కాన్స్టిట్యున్సీస్లో 175 100 మంది చొప్పున 175 కాన్స్టిట్యున్సీస్లో ఎమ్మెల్యేలు కలిశారనుకోండి, ఎలా ఉంటుంది? ఒకే టైంలో ఏం పడుతుంది? అదేదో పడుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటిది మా ఊళ్ళో జరిగిందిగా, మా గోదావరి జిల్లాలో, మా కృష్ణా జిల్లా కాదుగా, మా అనంతపూర్ కాదుగా, మా తెలంగాణ కాదుగా, ఇది కాదు. 175 కాన్స్టిట్యున్సీస్లో 100 మంది వచ్చి ధర్నా చేస్తారు రోడ్డు మీద. ఇది ఆల్ ఇండియా లెవెల్లో చూపిస్తారా? ఒక రథం తగలంటే హిందువులు వాట్సాప్లో చైతన్యం పొంది వచ్చారు. మరి మిగతా గుళ్ళకు రాలేదేంటండి? 200 గుళ్ళు బాగుంటారు కదా విగ్రహాలు ఏమైనా కానీ. అంటే ఆ రథం గొప్పదా? మిగతా కాదా? అంటే హైందవ చైతన్యం లేదు. కొద్ది ఏరియాల నుంచి వచ్చారు వాళ్ళు. అలా కాకుండా ఏ ఏరియాకి ఆ ఏరియా అక్కడే సెంటర్లో కూర్చొని ధర్నా చేస్తే అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే ఎన్ని కేసులు అవుతాయండి? అమ్మవారి సింహవాహిని ఆవిడ సింహాలు ఎత్తుకుపోయినందుకు 175 కాన్స్టిట్యున్సీస్ రిప్రజెంటేషన్స్ ఇస్తే ఎన్ని కేసులు అవుతాయి? ఏమవుతాడండి? అవుతాడు. దేశం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఈవెన్ మోడీ కూడా ఇట్లా చూస్తాడు. 175 ఎఫ్ఐఆర్లు అయితే. ఇలాంటి ప్రక్రియ తీసుకొద్దాం. ఈ సంస్థ చేయబోయేది భౌతిక యుద్ధం కాదు, బుద్ధి యుద్ధం. ఏం చేస్తుందండి? బుద్ధి యుద్ధం. మైండ్తోనే వారు, అంతేగాని ఫిజికల్ వారు కాదు. స్వామీజీ ఇంతవరకు ఎవరన్నా దాడి చేశారా? స్వామీజీ మీద ఎవరన్నా దాడి చేశారా? ఎందుకు? లాజిక్. ఒక్కరోజు మీరు ఆయనతో ఉంటే హిందువుల నుంచి వచ్చే ఫోన్ల కంటే కూడా క్రైస్తవ పాస్టర్ల నుంచి వచ్చే ఫోన్లు ఎక్కువ. మ్యాక్సిమం హిందువులు 10 మంది చేస్తారు. క్రైస్తవ పాస్టర్లు 200-300 మంది చేస్తారు. బహుశా తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉన్నాయని మాకు తెలియదు. ఆ ఆడియోలన్నీ వింటుంటే ఇన్ని బూతులు ఉంటాయా అని వాళ్ళు వాడతారు. ఎందుకురా నీ బైబిల్ భాష మాతో మాట్లాడతావు అంటారు ఈయన. మీకు అర్థమవుతుందా?
తీసుకోవాలి. రెండవది 175 కాన్స్టిట్యున్సీస్లో 175 కమిటీలు వేయాల్సిందే. అవునా కాదా? నెక్స్ట్ మన హిందూ సంఘటన ఎలా ఉండాలి అంటే, హిందువులకి ఎక్కడ కేంద్ర బిందువు? హిందువులకి కేంద్ర బిందువు ఏంటి? దేవస్థానం, దేవాలయం. ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎండోన్మెంట్. సెక్యులర్లైనటువంటి పరిపాలకుల పరాధీనమై ఉన్నాయి. సెక్యులర్లైన నాయకుల యొక్క పరాధీనమై ఉన్నాయి. మనవి అనుకోవట్లేదని పొద్దున్న చెప్పారు కదా దేవాలయాలు. కాబట్టి దేవాలయాల కమిటీలలో జరుగుతున్న విషయాలన్నింటినీ మా ఊళ్ళో ఈ ఫ్రాడ్ జరిగిందని చెప్పి స్వామీజీ దృష్టికి తీసుకొస్తే వారు విజయవాడలో కూర్చున్నా, హైదరాబాద్లో కూర్చున్నా మాట్లాడతారు. పలానా తాడేపల్లి గుడిలో డబ్బు ఇంత దొబ్బారు అని వచ్చింది అనుకోండి, 175 మన కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెడతాం. ఎలా ఉంటుంది అప్పుడు? చర్య తీసుకుంటారా? ఆ గుడి డబ్బులు దొబ్బేసిన వెనక్కి రావాలి అని 175 కేసులు పెడతాం. ఎలా ఉంటుంది? ఇలాంటి వ్యవస్థని రూపకల్పన చేద్దామని ఆయన ఆలోచన. అతి ముఖ్యమైనది హిందూ ధర్మానికి దేవాలయాలు. అయితే దేవాలయాల్లో మూలమెవరు? ఏమండి? అర్చక స్వాములు. అర్చక స్వాములకి జీతాలు లేవండి. 1400 నాకు విధిగా ఒక అర్చకుడికి. అది నెయ్యికే. వాళ్ళు ఎందుకు పని చేస్తారో తెలియదు. నూనెకి వాటికి ఇస్తున్నారు, రెండో పెట్టి ఇచ్చేది. పెద్ద పెద్ద గొడవలో కొంచెం జీతం ఉండొచ్చేమో కానీ, రాజగోపాల్ గారు అర్చకులకి ఎంతంటే జీతం చిన్న గొడవలో ఇప్పుడు మన విష్ణాలయంలో 8,000, 5,000. పాస్టర్కి ఎంతండి? ఏమి చేయండి పాస్టర్కి? 10,000. పాస్టర్కి ఎంత? 10,000. 10,000. ఇక అర్థమవుతుందండి సిచ్యువేషన్. సో ఈ అర్చక వ్యవస్థని కాపాడాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. దేవాలయంలో పనిచేసే అర్చకులకి ఆ దేవాలయంలోకి వచ్చే ఆదాయం ఉంటే జీతం చేస్తున్నాం. అది కూడా చాలా తక్కువ. ఆ సంవత్సరం పంటకపోతే 12 నెలల్లో ఆ అర్చకులు ఇబ్బంది పడాల్సి 12 నెలల్లో ఇస్తారు. అదే పాస్టర్లకు అయితే డైరెక్ట్గా ట్రెజరీ నుంచి పేమెంట్ వచ్చేస్తుంది, స్టేట్ నుంచి వచ్చేస్తున్నాయి, మన కూడా ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. కానీ మన అర్చకులకి మన వేసిన డబ్బులు వచ్చేస్తాం. అది కదా. ముందుకు నెక్స్ట్ వస్తుంది. మీ దగ్గర ప్రశ్న వస్తుంది. ఒక 4-5 పాయింట్ల మీద నేను మాట్లాడాలి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గుర్తుందండి. మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫార్మ్ ఇచ్చారని అందరికి వచ్చిందండి. వచ్చిందని ఎవరు చేయొద్దండి. తిరిగి రాసి ఇచ్చామని ఎవరు ఎవరైనా తిరిగి ఇచ్చారండి? అది రాసి ఇవ్వండి. ఇస్తేనే సంస్థ ఆశయాలు ఏమిటో బిల్డప్ చేద్దాం. ఇది మీ సంస్థ, మన సంస్థ, మన అందరి సంస్థ. మీరు చెప్పే ఆశయాలు అందులో ఉండేట్టుగా చేస్తాం. అది ఆలోచన. ఫీడ్బ్యాక్ ఫార్మ్ రాకపోతే తీసుకోండి, ఇస్తారు. ఇంకోటి అండి, అతి ముఖ్యమైనది, మన అర్చకులు ఎలాగో హిందూ ధర్మానికి మూలం దేవాలయాలు, దేవాలయాలకి మూలం ఎవరు? అర్చకులు. అలాగే మనం ఈ పోరాటం చేస్తుంటే మనకి కలిగేటువంటి ఇబ్బందుల్ని తప్పించగలిగిన వారు ఎవరు? ఎవరండి? ఎవరు? న్యాయవాదులు. అంతేగానండి. అందుకని వాళ్ళకి పెద్దపీట వేస్తున్నాం. ఇప్పుడు వెళుతుంటే కరెక్టో కాదో మీకు డౌట్ ఉంటుంది. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి రాయించుకెళ్ళాలనుకోండి కాగితం. అలాంటి న్యాయవాదులు కూడా తయారు చేసుకునేటువంటి పొద్దున చాలామంది వచ్చారండి. 60 మంది దాకా వచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మధ్యాహ్నం తర్వాత మన ప్రోగ్రామ్ షెడ్యూల్ మాట్లాడిద్దాం అనుకున్నాం. సో న్యాయవాదులు కూడా మనం తయారు చేసుకుంటుంది ఈ సంస్థ. న్యాయవాదులు సుమారుగా ఆయనకు పనిచేయడానికి 280 మంది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. 175 కాన్స్టిట్యున్సీస్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక లాయర్ని కూడా మనం మన సంస్థలో జతపరచాలి. ఇదే విచారణ, ఇదే ఆలోచనలు, ఇదే విచారణ ధోరణి ఉన్న వ్యక్తులే తీసుకొస్తాం. అతి ముఖ్యమైనదండి ఈ న్యాయవాదులు. మరి వాళ్ళు ఎలా తినాలండి? వాళ్ళు ఎలా బతకాలి? ఊరికే చేస్తే అర్చకులంటే పాపం పుణ్యం, పాపం వాళ్ళు పేద బ్రాహ్మణులు బతుకుతున్నారు.
సో ఇదంతటికి ఏం కావాలి? ఆలోచన విధానంలో ఏం కావాలండి? ద్రవ్యం. ఏం కావాలి? ద్రవ్యం. ధనం మూలం ఇదం జగత్. దీని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆలోచించి చెప్పండి. స్వామీజీ ఎవరినన్నా డబ్బులు అడగాల వద్దా? అడగాలి అంటే చేయొద్దండి. వద్దు అన్న వాళ్ళు చేయొద్దండి. వద్దు వద్దు విలువ పడిపోతుంది. వెరీ గుడ్. ఇంకొక క్వశ్చన్, మోడరేట్గా ఉండే క్వశ్చన్ అడుగుతాను. అడగము, ఇస్తే తీసుకుందాం అనే వాళ్ళు చేస్తారు. అడగం, ఇస్తే తీసుకుందాం. అడగం, నోరు తెరిచి అడగం, ఇస్తే తీసుకుందాం అనేవాళ్ళు ఎవరు? ఏమండి? అడగండి అమ్మాయి అమ్మగారు ఖచ్చితంగా అడగాలి అనేవాళ్ళు చేయొద్దండి. ఖచ్చితంగా అడగాలనే వాళ్ళు చేతులెత్తండి. అడగాలి. ఎక్కువ మెజారిటీ అదే ఉందండి. సో ఈ ఈ పని చేస్తున్నప్పుడు అది కూడా అవసరం అవుతుందండి. ఇప్పుడు దాకంటే ఏదో అందరూ తొలగస్తా వేసుకుని ప్రోగ్రాం పెట్టారు, అందరూ ఆలోచన చేసిన వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మీరు ఖచ్చితంగా ఆలోచనలు పంచుకోవాల్సినవి ఏమున్నాయో చెప్తే న్యాయ కోవిలతో కూర్చుని ఆలోచించి సమాధానం చెప్తాం. మీరు ఒక్కసారి పరిచయం చేసుకుంటారు అడ్వకేట్స్ అందరూ పేరు పేరున. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటో వాళ్ళే చెప్తారు, హిందూ ధర్మానికి ఏం పని చేస్తారు, ఎలా చేస్తారని. గురువుగారికి నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను కొల్లూరు రవిశంకర్, విశాఖపట్నం నుంచి వచ్చాను. స్వామి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన మీద పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ కూడా నేను తీర్చడానికి చాలా సంపాదన పడుతున్నా కూడా ఈ విషయంలో స్వామి గారు ఈరోజు మీటింగ్ పెట్టడం, మాకు తెలియజేయడం, మేము ఇక్కడికి వచ్చి ఆయన సూచనలు పాటిద్దామని వచ్చాం. దానికి కూడా మేము వంతు కృషి, న్యాయవాదులుగా మేము కృషి చేస్తాం. విశాఖపట్నం చాలా పెద్ద జిల్లా, అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. సమాజం కనకపరిశ్రమ అక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ, చాలా వరకు దోపిడీలు కానీ అరికట్టడానికి చాలాసార్లు స్వామి గురించి గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి చాలా మీటింగ్లు పెట్టి చాలామందికి ఉద్బోధన చేశారు. చాలామంది చెప్పారు ఇలా చేయాలి, ఇలా చేయాలి. దేవాలయాలు అంటే హిందువులకి సంబంధించింది. హిందూ సమాజంలో ఉన్న దేవాలయాలన్నింటికి కూడా మనం వెనక నుండి నడిపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ హిందువులంతా ఒకే తాటిపై నడిస్తే మనం డెవలప్ అవుతుందో పాటు మనం పుట్టిన పిల్లలు మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఒక సూచన ఇచ్చినట్టుగా అవుతాం. సో ఈ విషయమే గురువుగారు చేస్తున్న దీనికి నా మనస్ఫూర్తిగా నేను నా యొక్క కృషిని తెలియజేస్తానని, నా యొక్క అన్నింటినీ ఆయన చెప్పిన సూచనలన్నీ పాటిస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. విశాఖపట్నంలో పెట్టిన సిఈడి కేసు కూడా వారే సహకరించారండి. ఒకసారి కర్తాల ధ్వనితో నవ్వులు. పుట్టపల్లి వీరభద్రారావు అండి, న్యాయవాది, వరంగల్ అండి, హన్మకొండ. సో వరంగల్ ఎస్టీఐ డిస్ట్రిక్ట్స్తో పాటు హైకోర్టు కూడా చూస్తాను. అభయ హిందూ సేన ఏ సూచనలు చెబుతుందో ఆ సూచనలని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తెలంగాణ మొత్తంకి మేము చేసుకుని మేమే చేస్తాం. జై శ్రీరామ్. ఇప్పటి వరకు అభయ సేన కార్యకర్తలకు కానీ, మన భక్తులకు కానీ, మన సేనకు కానీ కేసులు వేయడం ఒక పని, మన మీద ఎవరైనా కేసులు వేస్తే ఎదుర్కోవడం ఎలా, ఈ రెండు అంశాల మీద మేము పూర్తి దృష్టి సారిస్తాం. మాకు ఎలాంటి ఒక్క పేపర్ ఖర్చు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము పూర్తి సమయం ఈ సమస్యల మీద కేటాయిస్తాం, పనిచేస్తాం. మేమిద్దరమే కాదు, వరంగల్ జిల్లా నుంచి ఈరోజు 10 మంది రావాలి, వాళ్ళు రాలేదు. గురువుగారు ఏం చెప్తారో గురువుగారు మాటలను, వారి యొక్క ఆశయానికి సఫలీకృతం చేయడానికి మేమందరం కృషి చేస్తాం. ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. బైరి నరేష్ ఎవరికి తెలుసా? నేను ఒక కాలేజీలో, లా కాలేజీలో ఫ్యాకల్టీ.
నరేష్ వస్తే దాడి చేయడమే కాదు, పోలీసులతో ఎస్కేప్ అయితే పోలీసు వెహికల్లో ఆపి దాడి చేసింది. కాబట్టి దాడులకు భయపడం, మేము కూడా యుద్ధ లక్షణంతో ఉన్నాం, మేము ఎదుర్కొంటాం, మేము ప్రయత్నం చేస్తాం, మేము సేవ చేస్తాం, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని గురువుగారి సమక్షంలో తెలియజేస్తాం. నాకు ఎలాంటి జీవితాల్సిన అవసరం లేదు. ఇంకొక అంశం, ఎప్పుడైనా వేరే జిల్లాలో ఏదైనా ఉంటే మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కానీ మాకు సంబంధించిన నియరెస్ట్ అడ్వకేట్స్ కానీ అక్కడికి పోయి మేము ఇష్యూను రిజాల్వ్ చేస్తాం. ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. సో నేను తెలంగాణ, మీకు ఇబ్బంది ఏం లేదు. నేను ఏలూరులో కూడా వచ్చి కేసులు చేస్తున్నాను, రెవెన్యూ కేసులు. సో నా పేరు వీరభద్రారావు అండి. 9849050502. మాకు కృష్ణ గారు సూచనలు చేస్తారు. ఏముందు ఎక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే అన్ని జిల్లాలలో మన సేనాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా. ఇంకోటి, తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కొంతమందిని మీకు పరిచయం చేస్తే అతి త్వరలో ఇలాంటి సభ హైదరాబాద్లో కూడా పెడదామని ఆలోచిస్తున్నాం. మేము హైదరాబాద్కి వస్తాము, ప్లస్ అన్ని జిల్లాలకు సంబంధించిన అడ్వకేట్లను కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళలో కొద్దిగా ఉత్సాహం వస్తుంది, ఎసెన్స్ డెవలప్ అవుతుంది. వాటి వీ విల్ సపోర్ట్ యూ. మా కృష్ణ గారు చెప్పిన ఏ అంశాన్నైనా, గురువు గారు చెప్పిన అంశం మీద మేము పూర్తిగా బాధ్యత వహిస్తాం. 9849050502. వీరభద్రారావు అండి, నేను వరంగల్లో ఉంటాను. ధన్యవాదాలు. నేను లా ఫ్యాకల్టీకి. రవితేజ, యువ న్యాయవాది. అలాగే స్టేజ్ పై ఉన్న అబ్బాయి నమస్కారం అండి. తర్వాత నా పేరు రవితేజ దొమ్మిడి అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చాను, అనకాపల్లి జిల్లా. నా ప్రైవేట్ ప్రాక్టీస్ వచ్చేసి హైకోర్టు, ఏపీ హైకోర్టు. తర్వాత అందరూ పెద్దలందరూ మాట్లాడిన విషయాలు చాలా రకాలుగా ఉన్నాయండి సమస్యలు మొత్తం పైన. ఒక విధంగా అని క్లియర్గా చెప్పేవారు, అన్ని విధాలుగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ పెద్దలు చెప్పారు. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది, నేను పర్సనల్గా కూడా రిజాల్వ్ చేసిన ఇష్యూస్ ఏంటంటే, మన దేవాలయానికి సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ వేరే వాళ్ళ ఆక్రమణలో కబ్జాల్లో ఉంది, వాటిని విడిపించే క్రమంలో వాళ్ళు కేసులు పెట్టి, ఇది ఒక టైప్ వ్యాకరణ జరుగుతుంది. కానీ దేవాదాయ శాఖ రెండో విధంగా కూడా హిందువుల్ని ఈ హిందుత్వానికి, దేవాలయాలకి, ఈ ధర్మానికి దూరం చేసే ఇంకొక ప్రయత్నం కూడా ఉంది. ప్యూర్లీ హిందువులకు సంబంధించిన ఆస్తులు ఉంటాయి దీంట్లో. అవి దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కానీ కాదు. సింపుల్గా వాళ్ళకి సంబంధించిన ఆడిటరీ రిస్క్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు తెలుసు. ఆ ఆడిటరీ రిజిస్టర్లో ఈ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీస్ ఎక్కడ దాంట్లో రాసేయడం మాన్యువల్గా తీసుకెళ్ళి, ఇది దేవాదాయ ధర్మాదాయానికి సంబంధించిన ఈ ఆస్తిది, దీంట్లో వచ్చిన వాళ్ళ శిక్షాలు బోర్డులు పెట్టడం, వాళ్ళని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కోర్టులో కూడా ఎక్కువ. ఇలా కూడా ధర్మానికి, దేవాలయం ఈ బాధితులందరూ కూడా ఏ టెంపుల్ నుంచి అయితే ఈ దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి బోర్డు పెడుతున్నారో ఆ దేవుడిని తిప్పుకుంటారు. ఇది విచిత్రం అంట. అమ్మవారు ఎలా చేస్తుంది, మమ్మల్ని ఎలా చేస్తుంది అని చెప్పి వాళ్ళు క్రైస్తవానికి వెళ్ళిపోవడం, ఇలా రకరకాల ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయండి. కాబట్టి హిందువుల దేవాలయ రాజులని వీళ్ళు కార్యాలు కాకుండా హిందూ రాజులు కూడా ఈ డిస్ప్యూట్లో లాగి ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఇది కూడా విషయం ఉందండి, దీన్ని కూడా పెద్దలు ఒకసారి గమనించాలి. అండ్ తర్వాత నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, ఇదివరకు కూడా గురువుగా రంగాలు వచ్చినట్టు చెప్పానండి. మన సంఘానికి సంబంధించి, లేదంటే ధర్మానికి, దేశానికి సంబంధించిన ఇష్యూస్ ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా 100% ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎలాంటి ప్రాఫిట్స్ లేకుండా
డైరెక్ట్గా హెల్ప్ చేస్తామంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. అయినప్పటికీ మేము అసలు ఫీజు ఇదంతా మా కాన్సెప్ట్ కాదు. కొంత దేశానికి ధర్మానికి చేయాలి అనేది మాకు బలంగా ఉంది మొదటి నుంచి. కనుక ఖచ్చితంగా మేము దాన్ని కట్టుబడి ఉంటాం.